యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఎలా ప్రార్థిస్తున్నావు? యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. కీర్తనలు 27:7 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. పలుమార్లు మనం ప్రార్థన చేస్తాం, అదేవిధంగా దేవుని యందు విశ్వాసం అనేది ఉంచుతాం. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాదు. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగుతాం. కాబట్టి లేదా మనం అడిగేది దేవుని చిత్తమే అయినప్పటికీ కూడా తగిన సమయం ఇంకా రానందున మన ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ దేవుడు మన ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన వాటిని చూసి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థనను దేవుడు మన నుండి ఆశిస్తూ ఉంటారు. మరి దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చూస్తారు, ఏం ఆశిస్తారు, మన ప్రార్థనలో అట్టివి ఉన్నాయా లేదా అనేది ఒకసారి వాక్యాన్ని బట్టి గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు రహస్యమందు మనల్ని ప్రార్థించమని చెప్తున్నారు. అదేవిధంగా రహస్యమందు మన తండ్రి చూచి నీకు ప్రతిఫలం మించును అని చెప్తున్నారు. మన తండ్రి రహస్యమందు మనలో ఏం చూశారు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని మత్తయి సువార్త 6:6 ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు మన హృదయాన్ని చూస్తారు. అవును, పరిసయ్యులు, సుంకరి ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. కానీ పరిసయ్యుని ప్రార్థనలో తనని తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తనని తాను యోగ్యునిగా ఎంచుకుంటున్నాడు. తనని తాను గొప్పవానిగా తలంచుకుంటున్నాడు. అతనిలో ఎలాంటి తగ్గింపు లేకుండా దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణే గణపరచాలి, దేవుణ్ణే మెచ్చుకునేవాడే యోగ్యుడని గ్రహించక అతిశయముతో ప్రార్థించాడు. కాబట్టి అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. లూకా సువార్త 18 నుంచి 11 12 చదివినట్లయితే మనకి ఈ విషయాలు కనిపిస్తాయండి. కానీ సుంకరి ప్రార్థనలు అయితే తను ఏమిటో తను గుర్తించాడు, తను పాపినని గ్రహించాడు. తండ్రి అని పిలుచుటకు కూడా అర్హత లేనప్పటికీ దేవుని కృపను బట్టి ఆ తండ్రి యొద్దకు చేరే అవకాశం ఇవ్వబడింది అని గ్రహించాడు. తన హృదయాన్ని కుమ్మరించాడు. మహిమాన్వితునైన దేవుణ్ణి స్తుతించి గణపరిచాడు. కాబట్టి అతని ప్రార్థన పరలోకానికి చేరింది. లూకా సువార్త 18:13 నుంచి 14 వరకు ఈ విషయాలు మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ప్రార్థించే మనం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారని, మన ప్రార్థనకి జవాబు ఇస్తారని విశ్వసిస్తున్నామో లేదో అనేది చూస్తారు. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా అని వాక్యంలో మనకి కనిపిస్తుంది. ప్రార్థిస్తున్నావో విశ్వాసి? మరి నీ ప్రార్థనలో నీ హృదయం ఏ రీతిగా ఉంటుంది? నీ మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి? నీ విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది? పరిశీలన వలె నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ కనపరుచుకుంటూ అతిశయిస్తూ ప్రార్థిస్తున్నావా? లేక సుంకరి వలె రహస్యమందు చూచే దేవుడు నీ హృదయాన్ని, నీ విశ్వాసమును చూస్తారని గ్రహించి నిన్ను నువ్వు తగ్గించుకుని నీ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన్ని కనపరుస్తూ, ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసమును కనపరుస్తూ ప్రార్థిస్తున్నావా? ఒక్కసారి మన ప్రార్థన ఎలా ఉన్నదో పరీక్షించమని సరిచేసుకుందాము దేవుని ఎదుట. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మీ మనోనేత్రాలను తెరిచిందని ఆశిస్తున్నాను. దేవునికి మరింత దగ్గరగా చేస్తుందని మరింతగా ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.